హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వారి కథలు. ఇవాళ మాకు సాటర్డే, సో వీకెండ్ కాబట్టి మా అత్తయ్య గారిని అండ్ మా హస్బెండ్ నేను కలిసి కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మేము వచ్చేసి ఇర్వింగ్లో ఉంటాము. ఇక్కడ నుంచి ఫ్రిస్కో మాకు ఒక 65 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ యూఎస్లో రోడ్స్ అనేది చాలా పెద్దగా ఉండటం వల్ల ఫాస్ట్ మూవింగ్ లేన్స్ కాబట్టి మేము ఒక 35 మినిట్స్లో అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇవాళ వెదర్ కూడా చాలా బాగుంది. సో టెంపుల్ విజిట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఇప్పుడు అత్తయ్య మాటల్లో విందాం. టెంపుల్కి చేరగానే టోటల్గా ఇండియన్ వాళ్ళైతే కనబడ్డారు. నాకైతే ఇండియాలో ఉన్న ఫీలింగ్ అయితే కనబడింది. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. టెంపుల్ కూడా చాలా పెద్దగా విశాలంగా అయితే ఉంది. ఆ టెంపుల్ చూడగానే ఏదో ప్రశాంతమైన మనశ్శాంతి అయితే కలిగింది. నాకైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. టెంపుల్ చుట్టూ అయితే ఒక రౌండ్ అయితే వేసాము. అందరూ ఎవరు చూసినా ఇక్కడ తెలుగు వాళ్ళైతే ఉన్నారు. ఈ టెంపుల్ కూడా ఈ ఇండియన్ వాళ్ళే డొనేట్ చేసి కట్టించారట. టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది, విశాలంగా కూడా ఉంది. ఈ టెంపుల్కి వెళ్ళగానే ఫ్రంట్ సైడు చెప్పులైతే అందరు విడుస్తున్నారు. ఇండియాలో మనకి చాలా దూరంగా విడిస్తే ఇక్కడైతే టెంపుల్ లోపల వరకు కూడా అందరు చెప్పులు వేసుకొని అయితే వెళ్తున్నారు. లోపలికి వెళ్ళగానే అందరు క్యూలో అయితే నిలబడ్డారు. మేము కూడా అలాగే క్యూలో కట్టి వెళ్ళాము. లోపల చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి, చాలా దేవుళ్ళు అయితే ఉన్నారు. వినాయకుడు, హనుమాన్, శివుడు, వెంకటేశ్వర్లు, దత్తాత్రేయ, కుమారస్వామి అన్ని దేవుళ్ళు అయితే అక్కడ ఉన్నాయి. నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇంకా అన్ని టెంపుల్ చుట్టూ అయితే ఒక 5 రౌండ్స్ అయితే వేసాము. వనంలో వినాయకుడు అనే కాన్సెప్ట్ తోటి అయితే అక్కడ వినాయకుడిని అయితే పెట్టారు. ఆ రోజు నిమజ్జనం అయితే ఉందట. ఆ ఆడవిడిలో అయితే అందరు ఉన్నారు. మేము కూడా అక్కడ చూసి ఒక ఫోటో అయితే దిగాము. తర్వాత ఇంకా కాసేపు కూర్చున్నాము. ఇంకా బయటకు వెళ్ళగానే అక్కడ ప్రసాదాలు అయితే అందరు పెడుతున్నారు. ఆ ప్రసాదాలకు కూడా మేము క్యూ కట్టడం అయితే జరిగింది. ప్రసాదం అయితే తీసుకొని బయటకైతే వచ్చాము. వచ్చి ప్రసాదం తిన్న తర్వాత గదస్తంభం కూడా ఉంది. ఆ గదస్తంభాన్ని కూడా దర్శించుకొని ఇంకా బయట అవుట్ సైడ్ అయితే వచ్చాము. అక్కడ తినేసిన తర్వాత ఇంకో కొన్ని ప్లేసెస్లో ఫొటోస్ దిగే ప్లేసెస్ కూడా ఉన్నాయి ప్రత్యేకంగా. ఆ ఫొటోస్ కూడా దిగేసి ఇంకా చూడగానే ఎలిఫెంట్ కూడా కనబడింది. అక్కడ కూడా 2 ఫోటోలు దిగేసి బయటకైతే వచ్చాము. ఈ గ్యాప్లో బ్యాక్ సైడ్ క్యాంటీన్ అయితే ఉంది, ప్రసాదాల కౌంటర్. అక్కడ ఆలోపే మా కోడలు ప్రసాదం అయితే బుక్ చేసింది. ఇంకా అది కూడా మేము తీసుకొని బయటకైతే రావడం జరిగింది. బయటకు రాగానే వాళ్ళు ఏర్పాటు చేసిన సిట్టింగ్ ప్లేస్లో అయితే కూర్చొని తినేసి ఇంటికైతే బయలుదేరాం. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.